సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం ఒక 12 వోల్ట్ బ్యాటరీని అయితే తయారు చేసామన్నమాట. బేసిక్ గా మనం డ్రిల్ మిషన్ చేయాలన్నా సరే, ఎటువంటి 12 వోల్టేజ్ మనకు కావాలన్నా సరే మనకు ఒక బ్యాటరీ అయితే ఉండాలి. సో మనం ఈ రోజు ఆ వీడియోలో ఆ బ్యాటరీని 3.5 వోల్ట్ బ్యాటరీస్ ని యూజ్ చేసి సిరీస్ కనెక్షన్స్ వాడి మనం అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ బ్యాటరీతో మనం ఏ పనులు చేయొచ్చు అంటే, మనం ఒక డ్రిల్ మిషన్ తయారు చేసుకోవచ్చు. ఇటువంటి 555 మోడల్స్ కానీ 775 DC మోడల్ని కానీ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్ గా ఒక 12 వోల్ట్ బ్యాటరీ ఉంటే ఇటువంటి మోడల్ను వాడి చాలా ప్రాజెక్ట్స్ అయితే చేయడానికి ఉంటుంది. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం ఒక 12 వోల్ట్ బ్యాటరీని అయితే తయారు చేసాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అబ్బా, ఎందుకంటే మీకే బాగా అర్థమవుతుంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్నట్టు ఒక మాట ఏంటంటే, ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు ఇటువంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి అనే ఒక బూస్ట్ అప్ ఎనర్జీ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా కావాల్సినవి అయితే 3.5 వోల్ట్ లిథియం సెల్స్, అంటే 8650 బ్యాటరీస్ అని అందరికీ తెలుసు. సో అవే అనమాట ఇవి. సో మనకి ఇవైతే 3 కావాలి. ఇప్పుడు ఆ 3 బ్యాటరీలని కూడా ఒకదానికి ఒకటైతే నేను స్టిక్ చేస్తున్నాను. సో మనమైతే 2 బ్యాటరీలను అయితే ప్యారలల్లో స్టిక్ చేసుకోవాలి. అంటే నెగిటివ్ టెర్మినల్స్ అన్ని ఒకవైపు ఉండాలి, పాజిటివ్ టెర్మినల్స్ అన్ని ఇంకో వైపు ఉండాలి. ఇప్పుడు ఇంకో బ్యాటరీని అయితే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అయితే స్టిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడైతే మనకి అసలైన టాస్క్ అయితే మొదలవుతుంది. అదే ఈ బ్యాటరీలకి సాల్వింగ్ చేయడం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనమైతే ఈ బ్యాటరీస్కి అంత ఈజీగా అయితే సాల్వింగ్ చేయలేం. సో అందుకే నేనైతే మీకు ఒక టిప్ అయితే తీసుకొచ్చాను. సో నా దగ్గర ఏంటంటే ఇటువంటి ఒక మిషన్ అయితే ఉందన్నమాట. సో దీని ఎదురు అనే శాండ్ పేపర్ టూల్ని పెట్టి దీనిపైన అయితే రబ్ చేస్తున్నాను. సో దీని చుట్టూరు ప్రతి బ్యాటరీకి ఇలా పైన రబ్ చేసామంటే మన లిడ్ అయితే పట్టుకుంటుంది బ్యాటరీలకి. లేదు మీ దగ్గర ఇటువంటి విషయం లేకపోతే మీరు డైరెక్ట్ శాండ్ పేపర్ని యూజ్ చేస్తాను రబ్ చేయొచ్చు. సో ఎంత బాగా రబ్ చేస్తే లిడ్ అంత బాగా అంటుకుంటుంది అనమాట బ్యాటరీలకి. సో చాలా మంది ఇక్కడే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైం నుంచి. సో ఇలాగే పైన కింద కూడా మనం రిపీట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ని. ఇక నేను కనెక్షన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సింపుల్గా ఒక పాజిటివ్ టెర్మినల్ తీసుకుని 2 బ్యాటరీలకి ఎలా కనెక్ట్ చేశానంటే, ఒక బ్యాటరీ నుంచి ఇంకొక బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఆ బ్యాటరీస్ని కూడా అలాగే బ్యాక్కి తిప్పుకొని ఇంకొక నెగిటివ్ టెర్మినల్ తీసుకుని ఒక బ్యాటరీ పాజిటివ్ నుంచి ఇంకొక బ్యాటరీ నెగిటివ్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేను అసలు ఎలా కనెక్ట్ చేశానని. సో మీరు కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే కనెక్ట్ చేసుకోండి, లేకపోతే షాక్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది, బ్యాటరీలు మొత్తం పోతాయి. సో ఇప్పుడైతే మన లాస్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడైతే మనం బ్యాటరీలకి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ అయితే కనెక్ట్ చేయాలన్నమాట. ఇందాక మనం చేసిన సిరీస్ కనెక్షన్ కాకుండా కొన్ని బ్యాటరీస్ అయితే ఎంటీగా మిగిలిపోయి ఉంటాయి. వాటికైతే మనం సింగిల్ టెర్మినల్స్ అయితే కనెక్ట్ చేయాలి, పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్. సో ఎగ్జాక్ట్గా ఇలా కనెక్షన్స్ చేసుకుంటే ఇంకా మన బ్యాటరీ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటరీస్ని మనం ఛార్జ్ చేయాలన్నా డిశ్చార్జ్ చేయాలన్నా మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఈ బిఎంఎస్ అనమాట. ఇది లేకపోతే మనం బ్యాటరీస్ని అయితే ఛార్జ్ చేయలేం. సో అందుకే నేను ఒక 10 ఆంపియర్ బిఎంఎస్ అయితే తీసుకున్నాను. మనం బిఎంఎస్ని వెనకాల తిప్పి చూస్తే ఏ బ్యాటరీని ఎక్కడ ఎలా కనెక్ట్ చేయాలని క్లియర్గా ఇచ్చాడు. సో ఫస్ట్ అయితే నేను బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా ఈ విధంగా అయితే మీరు కూడా కనెక్షన్స్ అనేది కంప్లీట్ చేయండి. సో మనం ఇంకా ఏమైనా కనెక్ట్ చేయాలంటే ఇంకొక 2 టెర్మినల్స్ అయితే మనకి ఎంటీగా ఉంటాయి. ఈ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ని కనెక్ట్ చేసుకున్నాక ఇక నేను వాటిని కూడా కనెక్ట్ చేసేస్తున్నాను. స్టిల్ మీకు ఇంకా ఈ కనెక్షన్లో ఏమైనా డౌట్ ఉంటే ఇదే అనమాట సర్క్యూట్ డయాగ్రామ్. దీన్ని చూసుకుంటే మీరు కూడా సింపుల్గా కనెక్షన్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఇంకా నేను బ్యాటరీలు బిఎంఎస్ అంతా కదలకుండా ఉండాలని చెప్పి సింపుల్గా ఇలా ఒక టేప్తో సెక్యూర్ అయితే చేసుకున్నాను. సో ఇంక ఇలా కంప్లీట్ చేశాక ఇక్కడేమో మీరు చూసుకోవచ్చు, పైన అయితే ఒక రెడ్ వైర్ వైట్ వైర్ అయితే కనిపిస్తుంది. సో ఇవైతే ఇన్పుట్ వైర్స్ అనమాట. అంటే మనం ఎక్కడి నుంచి అయితే బిఎంఎస్కి పవర్ ఇస్తే అదైతే మన బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. సో అదనమాట. సో నేను వీటితో పాటు అవుట్పుట్ టెర్మినల్స్ని డైరెక్ట్ బ్యాటరీ నుంచి తీసుకున్నాను. అంటే బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ నుంచి ఇంకొక 2 వైర్లు అయితే అటాచ్ చేసుకుని ఇలా అవుట్పుట్ టెర్మినల్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా వీటిని ఇలా ఓపెన్లో వదిలేస్తే ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతాయి. సో అందుకే సింపుల్గా నేను ఒక కంటైనర్లో అయితే పెట్టాలనుకుంటున్నాను. సో అందుకే నేనైతే ఒక సింపుల్గా ఇలా పీవీసీ పైప్తో పాటు కొన్ని పీవీసీ షీట్లను అయితే ఇలా సర్కిల్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పైప్ కింద ఈ పీవీసీ షీట్ని అంటించుకుని ఫెవిక్విక్తో స్టిక్ చేసి ఒక కంటైనర్ అయితే తయారు చేసా. ఇప్పుడు ఇందులో లేట్ చేయకుండా ఈ బ్యాటరీలు అంతా పెట్టేసుకుని పైన అయితే ఇంకో పీవీసీ షీట్ పెట్టుకుని ఇలాగైతే క్లోజ్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే నేను 2 వైర్లని కూడా సపరేట్ చేశాను. 2 వైర్లు 2 డైరెక్షన్లో ఉన్నాయి. అంటే మనం ఛార్జింగ్ ఇవ్వాల్సిన వైర్లు ఒకవైపు ఉంటే పవర్ తీసుకోవాల్సిన వైర్లు ఇంకో వైపు ఉన్నాయన్నమాట. సో మనం దీనికి ఛార్జింగ్ ఎలా ఇవ్వాలంటే, మనమైతే దీనికి 12 వోల్ట్ బ్యాటరీని యూజ్ చేసి అయితే ఛార్జింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నా దగ్గర అయితే 12 వోల్ట్ 2 ఆంపియర్
ఛార్జర్ అయితే ఉంది. సో నేను దాన్ని యూజ్ చేసి ఛార్జింగ్ అవ్వాలనుకుంటున్నాను. సో మన ఛార్జింగ్ ఎలా అవ్వాలో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే దీని ఇన్పుట్ టెర్మినల్స్ని సింపుల్గా మనం ఇలా ఛార్జర్ కనెక్ట్ చేసుకుని పవర్ ఇచ్చేస్తే దీనికి అయితే ఛార్జింగ్ ఎక్కేస్తుంది అనమాట. సో అంతకు మించి ఏం లేదు. సో ఇంకా ఫైనల్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ మీకు దీని వర్కింగ్ చూపించాలి కదా. సో ఇదిగోండి కలిసి ఒక 777 మోటార్ అయితే తీసుకున్నాను. ఇంకా నేను దానికి పవర్ ఇస్తే చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో. మీరు అసలు దాని సౌండ్ కూడా వినండి అసలు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.